Hi everyone, this is Bharati, working as a lecturer in Computer Science Department in Sir CRR Women's Degree College. And today I am teaching Information and Communication Technology, that is ICT. This is the life skill course and common paper for both BSc and BCom for first years. And this is the second sem paper. Today I am going to start first unit, that is Fundamentals of Internet. And today's our topic is what is internet and internet applications. Let's start the topic. What is internet? So internet is a network that connects billions of computers all over the world. సో మనకి ఈ ఇంటర్నెట్లో బిలియన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఇక్కడ మనకి డాట్స్లో కనిపిస్తున్నాయి కదమ్మా, ఇవన్నీ కూడా కంప్యూటర్స్. సో ఇట్లాంటి కంప్యూటర్స్ సో త్రూ అవుట్ ద వరల్డ్ మనకి బిలియన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంటాయి కదా. సో వాటన్నిటిని కూడా త్రూ అవుట్ ద వరల్డ్ కనెక్ట్ చేస్తే దాన్నే ఇంటర్నెట్ అని చెప్పి అంటాము. సో ఇక్కడ ఇట్ ఈస్ ఏ నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్. ఇంటర్నెట్ ఈజ్ ఏ నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ అంటే ఇక్కడ చూడండి, ఇదొక నెట్వర్క్, ఇదొక నెట్వర్క్, ఇదొక నెట్వర్క్, ఇదొక నెట్వర్క్. సో ఇట్లాగా మనకి ఇక్కడ చాలా నెట్వర్క్ కనిపిస్తున్నాయి కదా. సో ఇట్లాంటి నెట్వర్క్స్ అన్నిటిని కలుపుతూ టోటల్గా ఓవరాల్గా ఒక నెట్వర్క్ కనుక ఫామ్ అయితే సో దాన్నే మనం ఇంటర్నెట్ అంటాము. సో ఇట్లాంటి చిన్న చిన్న నెట్వర్క్స్ అన్నిటిని కలుపుతూ ఒక ఓవరాల్గా ఒక నెట్వర్క్ అంటూ ఫామ్ అయితే సో ఇది చాలా పెద్దగా ఉంటుంది కదా, దాన్నే మనం ఇంటర్నెట్ అంటాము. సో ఇప్పుడు చూడండి, ఈ ఇంటర్నెట్ మనకి ఆర్గనైజేషన్స్ని క్లబ్ చేస్తుంది, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ క్లబ్ చేస్తుంది, గవర్నమెంట్ ఆఫీసెస్ని క్లబ్ చేస్తుంది, హోమ్ యూజర్స్ని కనెక్ట్ చేస్తుంది. సో ఇట్లా అందరినీ కనెక్ట్ చేసుకుంటూ త్రూ అవుట్ ద వరల్డ్ మనకి అన్ని కంప్యూటర్స్ని కనెక్ట్ చేసుకుంటూ అన్ని నెట్వర్క్స్ని కనెక్ట్ చేసుకుంటూ ఏర్పడిన నెట్వర్కే ఇంటర్నెట్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఇంటర్నెట్. ద ఇంటర్నెట్ ఈజ్ ఏ గ్లోబల్ నెట్వర్క్ దట్ కనెక్ట్స్ బిలియన్స్ ఆఫ్ కంప్యూటర్స్ all over the world. It is a network of networks. The internet links different organizations, academic institutions, government offices and home users to share information among large group of users. సో ఇక్కడ మనం చూసాం కదా, ఇంటర్నెట్ అంటే కనెక్ట్స్ కంప్యూటర్స్ ఓవరాల్ ద వరల్డ్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్. సో ఇట్ కనెక్ట్స్ all over the world with the organization, academic institutions, government office and home use. So this is internet. Next one, And today we are going to learn about internet applications or internet uses. సో అసలు మనం ఎక్కడెక్కడ ఇంటర్నెట్ని యూజ్ చేస్తాము. ఈ రోజుల్లో చాలా వరకు మనం ప్రతి చోట కూడా ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నాం. సో వాటిలో కొన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాము. సో అవే కమ్యూనికేషన్, రీసెర్చ్, స్టాక్ మార్కెట్ అప్డేట్స్, షాపింగ్, ఎంటర్టైన్మెంట్, ట్రావెల్, health and medicine, finding books and study material, job searches, business use of internet. సో వీటిలన్నింటిలో మనం ఎక్కడెక్కడ ఎలా యూస్ చేస్తున్నాం అనేది డీటెయిల్గా ప్రతి ఒక్కటి తెలుసుకుందాము. ఫస్ట్ వన్, కమ్యూనికేషన్. మనం ఇంటర్నెట్లో ఫైల్స్ని కానీ మెసేజెస్ని కానీ మెయిల్స్ని కానీ ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి ఫార్వర్డ్ చేస్తాము. సో ఒక కంప్యూటర్కి నుంచి ఇంకో కంప్యూటర్కి సెండ్ చేయడం కానీ రిసీవ్ చేయడం కానీ ఇంటర్నెట్ ద్వారా చేస్తే దాన్ని మనం కమ్యూనికేషన్ అంటాము. సో అట్లాగా మనం ఇక్కడ ఫైల్స్ని, మెసేజెస్ని, మెయిల్స్ని సెండ్ చేసుకోవడానికి ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, మనం మెయిల్స్ అన్నీ పంపించడానికి జీమెయిల్, యాహూ మెయిల్, రెడిఫ్ మెయిల్ ఇట్లాంటి వాటిని యూజ్ చేస్తున్నాము. అలాగే మనం మెసేజెస్ అవి పంపించడానికి వాట్సాప్లో మనం మెసేజెస్ని వాటిని సెండ్ చేస్తున్నాము. అలాగే సోషల్ మీడియాకి వచ్చేసరికి అంటే మనం ఫేస్బుక్ అది యూజ్ చేసి మీరు ఫొటోస్ని వాటిని మీరు మీ ఫ్రెండ్స్కి పంపిస్తూ ఉంటారు. సో అట్లాగా మీరు ఒక పర్సన్తో కమ్యూనికేట్ అవ్వడానికి కూడా అదర్ పర్సన్స్ తోటి కమ్యూనికేట్ అవ్వడానికి మనం ఇక్కడ ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నాము. సో అదే ఇక్కడ ఉంటుంది చూడండి, ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ సెండింగ్ అండ్ రిసీవింగ్ మెసేజెస్ ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు అనదర్ కంప్యూటర్ త్రూ ఇంటర్నెట్ బై యూజింగ్ ఎలక్ట్రానిక్ మెయిల్. క్లియర్ అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందే కదా. సో సమ్ ఆఫ్ ద websites providing these services are Yahoo Mail, Hotmail.com, Rediffmail.com, etc. సో ఈ మెయిల్స్ అన్నీ కూడా మనం మెయిల్స్ని సెండ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి మెసేజెస్ని సెండ్ చేయడం కానీ రిసీవ్ చేయడం కానీ చేస్తూ ఉంటాము. సో అది కమ్యూనికేషన్ పర్పస్ మనం ఇంటర్నెట్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్, జాబ్ సెర్చెస్.
జాబ్ సెర్చ్ చేసుకోవడానికి కూడా మనం ఇంటర్నెట్ని యూస్ చేస్తున్నాము. ఎడ్యుకేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా ఏమైనా జాబ్స్ ఉన్నాయేమో అని చెప్పి మీరు ఆన్లైన్లో సెర్చ్ చేయడానికి స్పెసిఫిక్గా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తే మీ జాబ్కి తగ్గట్టుగా ఉన్న జాబ్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. సో వాటికి మీరు అప్లై చేసుకుంటే రెజ్యూమ్ అవి కూడా మీరు అప్లోడ్ చేసి మీరు కనుక అప్లై చేసుకుంటే సో మీకు కనుక ఏమైనా కాల్స్ వస్తే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఆ ఇంటర్వ్యూస్ కూడా మీకు ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఆ ఇంటర్వ్యూస్కి అయిపోయిన తర్వాత మీకు రిప్లై రావడం అంటే కన్ఫర్మేషన్ మెసేజెస్. సో మీకు జాబ్ వచ్చింది, సో కన్ఫర్మేషన్ మెసేజెస్ రావడం, జాయినింగ్ లెటర్స్ రావడం, సో అవన్నీ కూడా మీకు ఇక్కడ ఈ ఆన్లైన్లోనే జరుగుతుంది. సో మీరు ఈ జాబ్ సెర్చ్ కూడా ఇంటర్నెట్ని యూజ్ చేస్తాం ఇక్కడ. అదే ఇక్కడ చూడండి, గెటింగ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద అవైలబిలిటీ ఆఫ్ జాబ్స్ ఇన్ డిఫరెంట్ సెక్టార్స్ అండ్ ఏరియాస్. సో మనకి ఇక్కడ డిఫరెంట్ సెక్టార్స్లోను ఏరియాస్లోనూ ఉన్న జాబ్స్ ఏమేమి ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవచ్చు. యూ కెన్ పబ్లిష్ యువర్ రెజ్యూమ్ ఇన్ ఆన్లైన్ ఫర్ ప్రాస్పెక్టివ్ జాబ్. సో మీ రెజ్యూమ్ని మీరు ఆన్లైన్లో పబ్లిష్ చేయొచ్చు. ఆ వెబ్సైట్స్లో ఏవైతే స్పెసిఫిక్గా జాబ్ పర్పస్ కోసం మాత్రమే జాబ్ సెర్చెస్కి వెబ్సైట్స్ ఉంటాయో వాటిలో మీరు రెజ్యూమ్ని పబ్లిష్ చేయొచ్చు. సమ్ ఆఫ్ ద వెబ్సైట్స్ ప్రొవైడింగ్ దీస్ సర్వీసెస్ ఆర్. సో మనకి అట్లాగా జాబ్ సెర్చ్ కోసం ప్రొవైడ్ చేసిన వెబ్సైట్స్ ఏంటవి అంటే naukri.com, monster.com, summerjobs.com అండ్ recruitmentindia.in. సో ఇట్లాగా మనకి జాబ్ సెర్చ్ చేసుకోవడానికి వెబ్సైట్స్ కూడా ఉంటాయి. సో వీటిల్లో మనం రెజ్యూమ్ని అప్లోడ్ చేసుకుని జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు. సో కన్ఫర్మేషన్ మెసేజ్ని కూడా రిసీవ్ చేసుకోవచ్చు త్రూ. ఇదంతా దేని ద్వారా? ఇంటర్నెట్ ద్వారానే కదా. సో ఇది ఒక యూజ్ ఆఫ్ ఇంటర్నెట్. నెక్స్ట్ వన్, ఫైండింగ్ బుక్స్ అండ్ స్టడీ మెటీరియల్స్. మనకి ఇంటర్నెట్ ద్వారా మనకి బుక్స్ ఏవైతే కావాలో వాటిని సెర్చ్ చేసుకుని వాటిని మనం ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు. లేదు అంటే కనుక మనకి ఆన్లైన్లోనే కొన్ని ఎన్సైక్లోపీడియాస్ ఉంటాయి. సో వాటిలో చాలా వరకు బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ని మనం తీసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అట్లాగా మనకి ఏ బుక్ కావాలంటే ఆ బుక్ని మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకుని ఆ బుక్ని ఏదైనా పర్చేస్ చేయడం కానీ లేదంటే ఆన్లైన్లో రీడ్ చేయడం కానీ సో ఏదైనా మనకి ఈ ఆన్లైన్ ద్వారానే చేస్తాం. అలాగే మీ స్టడీ మెటీరియల్స్, సో ఎడ్యుకేషన్లో కూడా మీ స్టడీ మెటీరియల్స్ ఉంటాయి కదా. సో ఆ స్టడీ మెటీరియల్స్ కూడా మనకి కొన్ని వెబ్సైట్స్ అంటే కొన్ని కాలేజెస్ కానీ కొన్ని యూనివర్సిటీస్ కానీ లేదు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళ మెటీరియల్స్ని స్టడీ మెటీరియల్స్ని ఆన్లైన్లో పెడతారు. సో దాన్ని అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అట్లాగా మనకి ఇక్కడ బుక్స్ని పర్చేస్ చేయడానికి లేదా సెర్చ్ చేయడానికి మెటీరియల్స్ని తీసుకోవడానికి సో ఇట్లా అన్నిటికీ కూడా మనకి ఈ ఆన్లైన్ ఇంటర్నెటే యూస్ చేస్తున్నాము. బుక్స్ అండ్ అదర్ స్టడీ మెటీరియల్స్ స్టోర్డ్ అరౌండ్ ద వరల్డ్ క్యాన్ బి ఈజీలీ లొకేటెడ్ త్రూ ఇంటర్నెట్. లేటెస్ట్ ఎన్సైక్లోపీడియాస్ ఆర్ అవైలబుల్ ఆన్లైన్. సో మనకి ఇక్కడ ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడున్నా సరే మనం బుక్ని సెర్చ్ చేసి మనం చదవచ్చు త్రూ ఇంటర్నెట్. అలాగే ఎన్సైక్లోపీడియాస్ అంటే సమస్త గ్రంథము అని చెప్పేసి అంటాము. అంటే మొత్తం ఓవరాల్గా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో అక్కడి నుంచి మనకి కావాల్సిన బుక్ని మనం పిక్ చేసుకుని మనం ఆన్లైన్లోనే రీడ్ చేయొచ్చు. సో వాటిని ఎన్సైక్లోపీడియాస్ అంటారు. సో ఇది ఫైండింగ్ బుక్స్ అండ్ స్టడీ మెటీరియల్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్, హెల్త్ అండ్ మెడిసిన్. మనం ఆన్లైన్లో మన హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ ఏమున్నాయి ఏంటి అన్నవి చెక్ చేసుకోవడానికి మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదు ఒక మెడిసిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా అంటే అది ఎలా యూజ్ అవుతుంది, ఏ ఏ ప్రాబ్లమ్స్కి ఏ ఏ డిసీజెస్కి ఆ మెడిసిన్ని యూజ్ చేస్తారు, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉంటుంది. అలాగే మనకి ఉన్న సిమ్టమ్స్ని బట్టి మనకి ఏ డిసీజ్ ఉన్నది అనేది మనం చెక్ చేసుకోవాలనుకుంటే సో అది కూడా ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. అట్లాగే మనం ఆన్లైన్లో డాక్టర్స్ని కూడా మనం మీట్ అవ్వచ్చు. సో కొన్ని హాస్పిటల్స్ ఈ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తున్నాయి. సో డైరెక్ట్గా మనకి ఆన్లైన్లో ఒక డాక్టర్కి అపాయింట్మెంట్ తీసుకుని సో మీట్ అయితే మనకి సంబంధించిన సిమ్టమ్స్ అన్నీ కనుక చెబితే సో వాళ్ళు దానికి సంబంధించిన ఏ మెడిసిన్ తీసుకోవాలి ఏంటి అనేది మనకి సజెస్ట్ చేస్తారు. అట్లాగే ఆన్లైన్లో మనకి డాక్టర్స్ అంటే టెలిమెడిసిన్ అని చెప్పేసి అంటారు. మనకు ఉన్న కండిషన్ అది ఇక్కడ ప్రెజెంట్ మనం ఏదన్నా
విలేజ్లో ఉన్నాము. సో విలేజ్లో ఉండి మనకున్న కండిషన్స్ని వాటిని బట్టి సో అవతల ఇంటర్నేషనల్కి సంబంధించిన డాక్టర్స్ని కనుక మీట్ అయ్యి వాళ్ళ సజెషన్స్ తీసుకోవాలనుకున్నా కానీ మనం ఇక్కడ టెలిమెడిసిన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సో ఆ టెలిమెడిసిన్ ద్వారా మనం అదర్ కంట్రీస్లో కానీ లేదు అదర్ ఆర్గనైజేషన్స్లో కానీ అదర్ ఏరియాస్లో ఉన్న డాక్టర్స్ని మనం డైరెక్ట్గా మీట్ అయ్యి మన హెల్త్ ప్రాబ్లమ్స్ని వాళ్ళకి మొత్తం మనకి డయాగ్నోస్ చేసి ఇక్కడ ఒక డాక్టర్ ఉంటే సో మన కండిషన్స్ అన్నీ వాళ్ళకి చెబితే దానికి ఏం చేయాలి ఏంటి అన్నది వాళ్ళు అక్కడి నుంచి సజెస్ట్ చేస్తారు. సో దీన్నే టెలిమెడిసిన్ అని చెప్పేసి అంటాము. సో అట్లాంటి టెలిమెడిసిన్ కూడా మనకి ఈ ఇంటర్నెట్ ద్వారా మనకి పాసిబుల్ అవుతుంది. సో మనకి ఈ హెల్త్ అండ్ మెడిసిన్లో కూడా మనం ఈ ఇంటర్నెట్ని యూస్ చేస్తున్నాము. సో ఇక్కడ చూడండి, ఇంటర్నెట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ అబౌట్ ద ఫీల్డ్ ఆఫ్ హెల్త్ అండ్ మెడిసిన్. సో మనకి హెల్త్ అండ్ మెడిసిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుంది. పీపుల్ కెన్ హ్యావ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వేరియస్ డిసీజెస్ అండ్ కెన్ రిసీవ్ హెల్ప్. ఎవరికైతే ఏవైనా డిసీజెస్ ఉంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసి వాళ్ళు ఎవరైనా డాక్టర్ హెల్ప్ తీసుకోవచ్చు. పేషెంట్ కెన్ బి టేకెన్ టు వర్చువల్ చెక్ రూమ్ వేర్ దే కెన్ మీట్ ద డాక్టర్స్. సో ఇప్పుడు వర్చువల్ చెక్ రూమ్స్ అని కూడా వస్తున్నాయి. సో అక్కడ డైరెక్ట్గా డాక్టర్ని మీట్ అయ్యి సో మనకి సంబంధించిన చెకప్స్ అవి చేయించుకోవచ్చు. 5th వన్, ట్రావెల్. సో ట్రావెల్ అంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా కూడా ఆ ఏరియా గురించి తెలుసుకోవాలి అనుకున్నా, మనం వెళ్ళాల్సిన ఏరియా గురించి తెలుసుకోవాలనుకున్నా, సో అక్కడికి వెళ్ళడానికి ఏమైనా టికెట్స్ బుక్ చేసుకోవాలనుకున్నా, సో ఇట్లాంటి వాటి గురించి కూడా మనం ఈ ఇంటర్నెట్ని యూస్ చేస్తున్నాము. ట్రావెల్లో కూడా మనం ఇంటర్నెట్ని యూస్ చేస్తున్నాము. One can use internet to gather information about various tourist places. సో మనకి వెరైటీ ఆఫ్ టూరిస్ట్ ప్లేసెస్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. సో మనం వాటిని చెక్ చేసుకుని మనం దేన్నైతే చూస్ చేసుకుంటామో దానికి ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు, అలాగే హోటల్స్ అవి బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇంటర్నెట్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ బుకింగ్ హాలిడే టూర్స్, హోటల్స్, ట్రైన్స్ అండ్ ఫ్లైట్స్. మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు హాలిడేస్ అవి వచ్చినప్పుడు మన టూర్స్ అవి ప్లాన్ చేసుకోవడానికి, హోటల్స్ అవి మనం బుక్ చేసుకోవడానికి, ట్రైన్ టికెట్స్ కానీ ఫ్లైట్ టికెట్స్ కానీ బుక్ చేసుకోవడానికి ఇంటర్నెట్ని యూస్ చేస్తాము. సమ్ ఆఫ్ ద వెబ్సైట్స్ ప్రొవైడింగ్ దిస్ సర్వీసెస్ ఆర్, మనకు అట్లాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వెబ్సైట్స్ ఇండియా ట్రావెల్, rajtravel.net, makemytrip.com. సో ఇట్లాంటి కొన్ని వెబ్సైట్స్ మనకి ఈ ట్రావెల్ అండ్ టూరిజంలో మనకి టికెట్స్ బుక్ చేసుకోవడానికి కానీ ప్లేసెస్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కానీ యూజ్ అవుతాయి. నెక్స్ట్ వన్, ఎంటర్టైన్మెంట్. సో మనం ప్రజెంట్ అందరూ కూడా ఎంటర్టైన్మెంట్కి మనం యూజ్ చేసేది ఇంటర్నెట్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాము. అంటే ఏదైనా సినిమా డీటెయిల్స్ గురించి తెలుసుకోవడానికి, లేదంటే ఏమైనా స్పోర్ట్స్ గురించి తెలుసుకోవడానికి, లేదు మూవీస్ని డౌన్లోడ్ చేసుకోవడానికి, లేదంటే సాంగ్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి, ఇట్లా ప్రతి ఒక్కదానికి ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కదానికి కూడా మనం ఈ ఇంటర్నెట్ని యూజ్ చేసుకుంటున్నాము. One can download jokes, songs, movies, latest sports updates through internet. సో మనకి ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్ అంతా కూడా మనం ఇప్పుడు యూట్యూబ్లో వాటిల్లో మనం డౌన్లోడ్ చేసుకుని అన్నీ కూడా చూసుకుంటున్నాము యూజింగ్ ఇంటర్నెట్. షాపింగ్. సో ఇప్పుడు మన ఆన్లైన్ షాపింగ్ ప్రెజెంట్ చాలా వరకు అందరం చేస్తున్నాము. సో ఇప్పుడు ఆన్లైన్లో షాపింగ్ చేయాలంటే జస్ట్ మనం ఆ వెబ్సైట్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నామో ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్స్కి వెళ్ళి ఆ వెబ్సైట్లో మనం ప్రోడక్ట్స్ని చూస్ చేసుకుని సో ఆ ప్రోడక్ట్స్ని మన కార్ట్కి యాడ్ చేసుకుని ఏం చేస్తాము, అయితే క్రెడిట్ కార్డ్ ద్వారా అక్కడ పర్చేస్ చేస్తాము, లేదు అంటే కనుక బై క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ యూస్ చేసి మనం బై చేస్తాము. సో ఇట్లాగ మనం ఆన్లైన్లో మనం ఏదైనా ప్రోడక్ట్ని పర్చేస్ చేయడానికి మనం ఇంటర్నెట్ని యూస్ చేస్తున్నాము. ఇంటర్నెట్ ఈజ్ ఆల్సో యూస్డ్ ఫర్ ఆన్లైన్ షాపింగ్. బై జస్ట్ గివింగ్ అకౌంట్ డీటెయిల్స్ యూ కెన్ పెర్ఫార్మ్ ద ట్రాన్సాక్షన్. సో మనం జస్ట్ అకౌంట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తే చాలు, మనం అక్కడ పర్చేస్ చేయడానికి అవైలబుల్గా ఉంటుంది. యూ కెన్ ఈవెన్ పే యువర్ బిల్స్ అండ్ పెర్ఫార్మ్ బ్యాంక్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్. అలాగే మనం బిల్స్ని పే చేయడానికి, లేదంటే బ్యాంక్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అంటే మనం ఏమైనా మనీ ఎవరికైనా యాడ్ చేయాలన్నా, లేదు అంటే మనం మనీ డ్రా చేసుకోవాలనుకున్నా, ట్రాన్సాక్షన్స్ ఏవైనా చేయాలి అంటే కూడా మనం ఇప్పుడు ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నాము. స్టాక్ మార్కెట్ అప్డేట్స్. 8th వన్. సో స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అక్కడ మనకి చాలా కంపెనీస్ మనకి ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ మన భారత్ స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ రిజిస్టర్ అయి ఉంటాయి. NSE, BSE అంటారు. ఆ కంపెనీస్కి సంబంధించిన షేర్స్
ఎవరైనా కొనాలన్నా అమ్మాలన్నా కానీ మనకి ఆన్లైన్లో స్టాక్ మార్కెట్ ద్వారా మనం చేయొచ్చు. జస్ట్ మనం ఇంట్లో కూర్చుని మన కంప్యూటర్ని యూస్ చేసుకుని మన షేర్స్ని కొనడం కానీ అమ్మడం కానీ చేస్తాము. సో దానికి సపరేట్గా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, వాటిని యూస్ చేసుకుని మనం ఈ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని తెలుసుకోవచ్చు. యూ కెన్ సెల్ ఆర్ బై షేర్స్ వైల్ సిట్టింగ్ ఆన్ కంప్యూటర్ త్రూ ఇంటర్నెట్. జస్ట్ మనం ఇంటర్నెట్ ఉంటే చాలు మన షేర్స్ని కొనొచ్చు లేదు అమ్మవచ్చు. సెవరల్ వెబ్సైట్స్ లైక్ ndtvprofit.com, moneyport.com ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ ఇన్వెస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే కొన్ని వెబ్సైట్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. సో వాటికి ఎగ్జాంపులే ఈ NDTV ప్రాఫిట్, అలాగే moneyport.com. నెక్స్ట్ వన్, 9th వన్, రీసెర్చ్. సో మనకి రీసెర్చ్ చేయడానికి అంటే ఏదర్ పిహెచ్డి చేయడానికైనా లేదంటే ఏదైనా సబ్జెక్ట్ గురించి మనంతటి మనం ఓన్గా రీసెర్చ్ చేయాలి అనుకున్నా కానీ ఆ వైడ్ వెరైటీ ఆఫ్ టాపిక్స్ మనకి ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఒక సబ్జెక్ట్కి సంబంధించిన కానీ ఒక టాపిక్కి సంబంధించిన కానీ చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మనకి ఈ ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి జస్ట్ అక్కడి నుంచి మనం డౌన్లోడ్ చేసుకుని మనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం తీసుకుంటాం. సో దాని నుంచి మనకి రీసెర్చ్కి సంబంధించిన డేటాని మనం ప్రిపేర్ చేసుకోగలుగుతాం. సో ఇట్లాగా మన రీసెర్చ్ చేయడానికి ఒక టాపిక్ గురించి కానీ లేదా మన పిహెచ్డి చేయడానికి కానీ మనం ఇక్కడ ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ ఇంటర్నెట్ ఫర్ రీసెర్చ్ పర్పసెస్. సో చాలామంది రీసెర్చ్ పర్పస్ కోసం ఈ ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నారు. అండ్ కెన్ డౌన్లోడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బై యూజింగ్ ఇంటర్నెట్. అలాగే వాళ్ళు ఎట్లాంటి డేటానైనా సరే ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకోగలుగుతున్నారు. సో అలా డౌన్లోడ్ చేసుకోవడం వలన వాళ్ళకి ఏ డేటా కావాలి, దాని నుంచి వాళ్ళు ఏమేమి చేయగలరు అన్నది వాళ్ళు చెక్ చేసుకుని వాళ్ళ రీసెర్చ్ని కంప్లీట్ చేసుకోగలరు. నెక్స్ట్ వన్, బిజినెస్ యూజ్ ఆఫ్ ఇంటర్నెట్. మనం బిజినెస్లో కూడా ఈ ఇంటర్నెట్ని యూజ్ చేస్తాము. సో ఆ బిజినెస్లో ఇంటర్నెట్ని ఎలా యూజ్ చేస్తున్నాం అన్నవి ఈ ఒక్కొక్క పాయింట్ని డిస్కస్ చేసుకుని చూద్దాము. ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రొడక్ట్ క్యాన్ బి ప్రొవైడెడ్ ఆన్లైన్ టు ద కస్టమర్. అంటే మనకి ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తారు కస్టమర్కి. అంటే మనకి ఇప్పుడు మొబైల్స్ ఎప్పటికప్పుడు కొత్తగా లాంచ్ చేస్తూ ఉంటారు. సో మొబైల్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఇంటర్నెట్లో ప్రొవైడ్ చేయడం వల్ల కస్టమర్స్కి ఎప్పటికప్పుడు సో నెక్స్ట్ ఏం రాబోతుంది ప్రోడక్ట్, సో దాన్ని ముందే బుక్ చేసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. సో ఇట్లాంటి వాటికి కూడా మనకి ఇక్కడ ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ వన్, ప్రొవైడ్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ టు ద బిజినెస్. అసలు మార్కెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బిజినెస్ పీపుల్కి మనకి ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనకి మార్కెట్కి సంబంధించిన డీటెయిల్స్ అంటే ప్రజెంట్ ఏ మొబైల్స్ ట్రెండ్లో ఉన్నాయి, ప్రజెంట్ అసలు ఏది ఎక్కువగా సేల్ అవుతుంది, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా బిజినెస్ పీపుల్కి కావాలి. సో దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ ఫ్యూచర్లో కావాల్సిన చేంజెస్ అనేవి వాళ్ళు చేసుకోగలుగుతారు. సో అట్లాంటి దానికి ఇక్కడ మార్కెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇంటర్నెట్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వన్, ఇట్ హెల్ప్స్ ద బిజినెస్ టు రిక్రూట్ టాలెంటెడ్ పీపుల్. సో బిజినెస్కి టాలెంటెడ్ పీపుల్ చాలా అవసరం. సో అట్లాంటి టాలెంటెడ్ పీపుల్ని రిక్రూట్ చేసుకోవడానికి కూడా ఇంటర్నెట్ యూస్ అవుతుంది. మనం ఆల్రెడీ చూసాము జాబ్ సెర్చ్ అనే ఆప్షన్. సో ఆ జాబ్ సెర్చ్లో మనకి చాలామంది వాళ్ళ రెజ్యూమ్స్ అవి పంపిస్తారు. సో ఏ కంపెనీకి ఎట్లాంటి పీపుల్ కావాలి ఏంటి అని చెక్ చేసుకుని ఆ రెజ్యూమ్స్ని వాళ్ళు ఫిల్టర్ చేసి వాళ్ళకి సంబంధించిన తగ్గట్టుగా వాళ్ళకి ఎవరికైనా క్వాలిఫికేషన్స్ ఉంటే సో వాళ్ళని ఈజీగా సెర్చ్ చేసుకుని రిక్రూట్ చేసుకోగలుగుతారు. అట్లా కూడా మనకి ఇంటర్నెట్ అనేది బిజినెస్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, హెల్ప్ ఇన్ లొకేటింగ్ సప్లయర్స్ ఆఫ్ ద ప్రొడక్ట్. అంటే మనకి ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో సప్లయర్స్ ఉంటారో మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఈ ఇంటర్నెట్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్, ఎలిమినేట్ మిడిల్ మెన్ అండ్ హ్యావ్ ఏ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద కస్టమర్. అంటే మనకి మధ్యలో దళారీలు అని చెప్పేసి అంటుంటాం కదా, వాళ్ళే మిడిల్ మ్యాన్ అంటే. సో ఆ మిడిల్ మ్యాన్ని కూడా మనం ఏం చేయొచ్చు, వాళ్ళు డైరెక్ట్గా తీసి ఎలిమినేట్ చేసి డైరెక్ట్గా మన కస్టమర్ తోటి కంపెనీస్ అనేవి కాంటాక్ట్ చేయగలవు. సో మిడిల్ మ్యాన్ లేకపోతే ఏమవుతుంది, సగం అమౌంట్ అనేది మనకి కాస్ట్ అన్నది ఆ ప్రోడక్ట్ మీద తగ్గుతుంది. సో ఆ కాస్ట్ అనేది తగ్గడం వలన డైరెక్ట్గా కస్టమర్కి వాళ్ళకి బెనిఫిట్ అన్నది వస్తుంది. అట్లాంటి వాటికి కూడా మనకి ఈ ఇంటర్నెట్ అన్నది బిజినెస్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ టు ద ఇన్వెస్టర్ బై ప్రొవైడింగ్ కంపెనీస్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆన్ వెబ్సైట్. ఇందాక మనం స్టాక్ మార్కెట్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా.
స్టాక్ మార్కెట్లో స్టాక్స్ వాళ్ళ షేర్స్ని కంపెనీస్ అన్నవి ప్రొవైడ్ చేస్తే సో పీపుల్ అన్న వాళ్ళు వాళ్ళ షేర్స్ని బై చేస్తారు, సెల్ చేస్తారని. సో అట్లాగా మనకి ఒక కంపెనీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ని, దానికి సంబంధించిన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని, మొత్తం డీటెయిల్స్ అన్నిటిని వెబ్సైట్లో పెట్టడం వలన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అవైలబుల్గా ఉంటుంది ఇంటర్నెట్ ద్వారా. సో ఇప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయగలిగారు కంపెనీస్ అన్నవి వాళ్ళ కస్టమర్స్కి టు బై ఆర్ పర్చేస్ స్టాక్స్. సో అట్లా కూడా మనకి ఇంటర్నెట్ అనేది బిజినెస్లో యూజ్ అవుతుంది. సో ఇన్ని రకాలుగా మనం ప్రెజెంట్ ఇంటర్నెట్ని ప్రతి ఒక్క ఏరియాలోనూ యూజ్ చేస్తున్నాము. సో ఇవన్నీ కూడా ఇంటర్నెట్ యూజెస్. సో ఒకసారి సమ్మరీ చూడండి. మనం 10 చూసాము ఇప్పటిదాకా ఇంటర్నెట్ అప్లికేషన్స్. సో వాటిలో ఫస్ట్ వన్ కమ్యూనికేషన్, అంటే ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్కి ఎయిదర్ మెయిల్ కానీ మెసేజ్ కానీ మనం సెండ్ చేస్తాము ఇంటర్నెట్ ద్వారా. అలాగే రీసెర్చ్, అంటే మనకి ఏదైనా టాపిక్ కావాలంటే అది మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి కావాల్సిన టాపిక్ కోసం సెర్చ్ చేసుకోవడానికి కూడా ఇంటర్నెట్ యూజ్ అవుతుంది. థర్డ్ వన్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్, అంటే ఏదైనా కంపెనీకి సంబంధించిన షేర్స్ని మన ఇంట్లో కూర్చొని మన సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటే, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, మనం ఏం చేయొచ్చు, ఆ కంపెనీకి సంబంధించిన షేర్ని మనం బై చేయొచ్చు, లేదు అంటే సెల్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ షాపింగ్. సో ఆన్లైన్ షాపింగ్ చేసుకోవడానికి కూడా మనకి ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. సో ఆ వెబ్సైట్లోకి ఏవైతే ఆన్లైన్ షాపింగ్ని ప్రొవైడ్ చేస్తాయో ఆ వెబ్సైట్లోకి మనం లాగిన్ అయ్యి మనకి కావాల్సిన ప్రోడక్ట్ని మనం తీసుకుంటాము, పర్చేస్ చేస్తాము. నెక్స్ట్ వన్ ఎంటర్టైన్మెంట్. సో మనకు కావాల్సిన మూవీస్ కానీ సాంగ్స్ కానీ ఏవైనా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే, ఎంటర్టైన్మెంట్ సంబంధించిన అంటే స్పోర్ట్స్ కానీ ఏదైనా కానీ మనం చూడాలి అన్నా, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్నా మనకి నెట్ కనెక్షన్ ఉంటే సో అప్డేట్లో ఉంటాము. సో మనకి ఎంటర్టైన్మెంట్ అంటే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే మనం ఏమైనా మూవీస్కి సంబంధించిన వీడియోస్ అవి డౌన్లోడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ట్రావెల్. సో మనకి ఎక్కడికైనా టూర్ అంటే హాలిడేస్లో వాటిలో మనం వెళ్తూ ఉంటాం కదా. సో అట్లాగా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏదైనా టూరిజంకి సంబంధించిన వెబ్సైట్స్ని చూసుకుని ఆ వెబ్సైట్లో ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు ఏంటన్న ప్లేసెస్ని మనం చూస్ చేసుకుని మనం టికెట్స్ అనేవి ఆన్లైన్లో బుక్ చేసుకుని హోటల్స్ కూడా మనం బుక్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనం ట్రావెల్లో కూడా మనం ఈ ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ వన్ హెల్త్ అండ్ మెడిసిన్. ఈ హెల్త్ అండ్ మెడిసిన్లో మనకి డాక్టర్స్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వలేకపోయినా మనం ఆన్లైన్లో డాక్టర్తో కాంటాక్ట్ అయ్యి మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్తే వాళ్ళు దానికి తగ్గట్టుగా వాళ్ళ సజెషన్స్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఫైండింగ్ బుక్స్ అండ్ స్టడీ మెటీరియల్. సో మనకు కావాల్సిన బుక్స్ని కానీ స్టడీ మెటీరియల్స్ని కానీ ఏవైనా సరే త్రూ అవుట్ ద వరల్డ్ మనకి ఏ బుక్ కావాలన్నా కానీ మనం ఇంటర్నెట్ ద్వారా మనం ఆ బుక్స్ని అయితే డౌన్లోడ్ చేయడమా, పర్చేస్ చేయడమా, లేదు అంటే కనుక దాన్ని జస్ట్ ఆన్లైన్లోనే రీడ్ చేయడం అన్నది మనం చేయొచ్చు యూజింగ్ ఇంటర్నెట్. నెక్స్ట్ వన్ జాబ్ సెర్చ్లో మనం ఇంటర్నెట్ని జస్ట్ మనకు అసలు ఏ జాబ్స్ మన క్వాలిఫికేషన్కి ఉంటాయి అన్నవి మనం జాబ్ సెర్చ్కి సంబంధించిన వెబ్సైట్స్లోకి లాగిన్ అయ్యి మన రెజ్యూమ్ని అప్లోడ్ చేస్తాము. సో అక్కడి నుంచి మనం అవతల కంపెనీతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మనకి ఇంటర్వ్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. అలాగే నెక్స్ట్ ఏదన్నా మనకి పోస్ట్ కన్ఫర్మ్ అయితే వాళ్ళు ఆఫర్ లెటర్ కూడా పంపిస్తూ ఉంటారు ఆన్లైన్లోనే. సో ఇది కూడా ఒక ఇంటర్నెట్ అప్లికేషన్. లాస్ట్ వన్ బిజినెస్ యూజ్ ఆఫ్ ఇంటర్నెట్. సో బిజినెస్లో కూడా మనం ప్రతి ఒక్కరికి మన కంపెనీ గురించి కానీ లేదు మన కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి కస్టమర్తో డైరెక్ట్గా